నేను ఒకసారి విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం వెళ్ళినప్పుడు సంధ్యా సమయంలో సముద్ర తీరానికి చేరి ఆర్కే బీచ్ దగ్గర సముద్రాన్ని తిలకిస్తూ ఉన్నాను. అక్కడ కూర్చొని ఒక వ్యక్తి సాధన చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాను, చూశాను. అతను లేచి నన్ను నమస్కరించాడు. నాకు నమస్కరించి స్వామి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అడిగితే వివరం చెప్పాను, నేను హైదరాబాదు నుండి వచ్చానని. అతను లోపల మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు. నాలో ఉన్నటువంటి కృత్యాదేవత శక్తివంతమైనటువంటి శక్తిని తీసుకుంటూ ఉంది శరీరం పైన. ఎందుకు అనంటే, ఎక్కడికైనా నేను వెళ్ళినప్పుడు నెగటివ్ శక్తి కానీ లేదా పాజిటివ్ శక్తి కానీ అక్కడ ఉంది అన్నప్పుడు, ఆ శక్తి ఒక సాధకుడి దగ్గరికి రాబోతుంది అన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి మూలాధారమైనటువంటి ఒక శక్తి యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఆ యాక్టివ్ అయ్యేటప్పుడు కృత్యదేవత ఏంటి నాలో అలజడి లేపుతుంది ఎందుకు అని చెప్పి నేను మనసులో అనుకుంటే, అతను తన మనసులోని ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు. చాలా దివ్యమైనటువంటి మంత్రం అది. అది 100కి 1% 0.5% వరకు వాళ్ళు మాత్రమే సాధన చేస్తారు. ఎందుకంటే వారు అవతల యొక్క గురువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటని తెలుసుకోవడం కోసం మాత్రమే ఆ సాధన చేస్తారు. మిగిలినటువంటి ఏ విషయం కోసమో కాదు. వాళ్ళకి ఐశ్వర్యం అన్నీ కలిసి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ సాధన మంత్రాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఏ గురువులో ఎటువంటి శక్తి ఉందో అనేది తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ తపన. ఆ తపనకు గురి అయ్యేటటువంటి వ్యక్తులు మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారు. కాబట్టి ఆ మంత్రం చక్కగా ఉపదేశం తీసుకొని నా ఎదురు నిలబడి చదువుతూ ఉన్నాడు. నాలో శక్తి బయటికి ఏమైనా వస్తుందా, నన్ను స్కాన్ చేయొచ్చు అని చెప్పి. కానీ కృత్యదేవత అలా ఎవరికైనా సరే మంత్రాన్ని చదివేటప్పుడు తొందరగా కనిపించదు. ఆ మంత్రం చదివేటటువంటి వ్యక్తి యొక్క వివరాలు మనకు తెలియచేసి మన యొక్క మనసు యొక్క ఆజ్ఞని తీసుకుంటుంది. ఏంటి, నువ్వు కనబడతావా, చూస్తావా ఏంటి అని. అప్పుడు నేను అనుకున్న మనసులో, తల్లి ఇది ఏ మంత్రము ఏంటి అనేది నాకు తెలియాలి, అది తెలియచేయగలుగుతావా అంటే అప్పుడు తెలిసింది నాకు. సూర్య సాధన అంటే సూర్య భగవానుడి యొక్క మంత్రాలని వివిధ దేవీ దేవతలతో అనుసంధానముగా చేసేటటువంటి సాధన ప్రక్రియలు చాలా ఉన్నాయి, 100ల పైన ఉన్నాయి. అందులో ఏంటంటే ఆకర్షణ కలిగించేటటువంటి, అవతల ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తన యొక్క ఆకర్షణని ఇతను గుంజుకోగలుగుతాడు, తన యొక్క శక్తిని ఇతను చూడగలుగుతాడు. అటువంటి మంత్రాన్ని ఇతను సాధన చేసేటటువంటి విధానంలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అతను చేసేటటువంటి సాధన ఏంటి అనంటే, సూర్య శివనారాయణ అనేటటువంటి మంత్రానికి సంబంధించినటువంటి విధానములో చక్కటి బీజాక్షరి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో గనక సాధన చేస్తే అవతల నార్మల్ వ్యక్తి, సాధారణంగా ఏ పూజలు చేయనటువంటి వ్యక్తిలో ఏ విధమైనటువంటి శక్తి ఉంది, దారిద్ర శక్తి ఎంత ఉంది, శుభయోగమైన శక్తి ఎంత ఉంది, ఐశ్వర్యప్రదమైనటువంటి శక్తి ఎంత ఉంది, విద్యాశక్తి ఎంత ఉంది అనేటటువంటిది చూడగలిగేటటువంటి విధానం ఒక సూర్యనారాయణ విధానములో, ఒక సూర్య శివనారాయణ విధానములో, ఒక గాయత్రి సూర్యనారాయణ శివ ఆరాధనలో చేయవచ్చు, చూడవచ్చు, చెప్పవచ్చు. అతను ఎంత చదువుతున్నా నాలో ఉన్న శక్తి బయటికి రాపోయేసరికి 2 కాళ్ళకి నమస్కరించారు. గురువు గారు మీరు ఎవరు, ఏ దేవత యొక్క సాధన చేస్తారు, మీ వివరాలు తెలియచేయగలరు అని చెప్పి అడిగాడు. అంటే నేను చెప్పాను, కృత్యదేవత అనుసంధానములో ప్రత్యంగరి ఆరాధనలో చేసేటటువంటి పూజలన్నీ నేను చేస్తానంటే నా జన్మ ధన్యమైందని కాళ్ళు మొక్కి తను నాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు.